హాయర్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా అంటే చాలా బాగుంటారు. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ రవ్వ లాడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను ఎలా చేస్తానో ఓసారి చూడండి. ఒక పాత్ర పెట్టి దానిలో గ్లాసుడు గోధుమ నూక వేసి కొంచెం నెయ్యి వేసి బాగా వేయించాలి. అందులోనే కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు చిన్న చిన్నగా ముక్కలు చేసి బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాత్రలోనే మనం తురిమి పెట్టుకున్న కొబ్బరికూరు వేసి దానికి సరిపడా గ్లాసుడు గోధుమ వేసి బాగా వేయించి తీసేయాలి. అందులోనే తురిమిన కొబ్బరికూర వేసి గ్లాసుడు గోధుమ నొక్కి గ్లాసుడు పంచదార వేయాలి. ఈ తురిమిన కొబ్బరికూరలో గ్లాసుడు పంచదార వేసి పంచదార బాగా కరిగి పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడు పాకం వచ్చిన తర్వాత అందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసి బాగా కలిపి గోధుమ నూక కూడా వేసి బాగా కలిపిన తర్వాత అందులో కొంచెం యాలకుపండు పౌడర్ వేసి బాగా కలిపి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళెంలో నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని అంతా అందులోకి ఊడ్చేసి బాగా కలిపి ఉండలాగా చుట్టుకొని ఉండలు చేసుకోవాలి. ఒకవేళ ఉండ రాకపోతే అందులో కొంచెంగా పాలు వేయాలి. ఆ క్లిప్పింగ్ కొంచెం చిన్నది మిస్ అయ్యింది. మీరు కనుక వండ చేసేటప్పుడు పాలు వేయకుండా వస్తే సరే, లేదంటే కొంచెం పాలు వేసి వండ చుట్టుకుంటే తీయని రవ్వలాడు చాలా బాగుంటుంది. తింటే మీరే వదలరు. ఇంత తీయని లడ్డు తినేసి ఊరికే ఉండద్దు సుమి. తీయని లడ్డు తిన్న తర్వాత లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తూ ఉంటే మరో మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం.